టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం అభినయంతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నితిన్ సరసన జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె పలికిన వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలకృష్ణ, ఉదయ్ కిరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. కానీ ఆ తర్వాత కొన్ని వరుస పరాజయాల కారణంగా సదాకు సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె వెండితెరకు కొంతకాలంగా దూరమైంది. ప్రస్తుతం 4 వయసుకు చేరువవుతున్న సదా ఇంకా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు దూరమైన బుల్లితెరపై రియాలిటీ షోలు, డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు నిరంతరం టచ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన వెంటనే అదే టైం స్లాట్ లో బీబీ జోడీ సీజన్ 2 గ్రాండ్ గా ప్రారంభమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా మారి చేసే డాన్స్ పర్ఫార్మెన్స్లు, టాస్కులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవి, విజయ్ కుమార్ మరియు సదా జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనదైన పంచులు, సెటైర్లతో షోను రక్త కట్టిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ షో లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వారం డైరెక్టర్స్ స్పెషల్ అనే కాన్సెప్ట్ తో డాన్స్ పర్ఫార్మెన్స్లు జరిగాయి. ఇందులో భాగంగా జడ్జిలందరూ స్టేజ్ పైకి వచ్చారు. అయితే హీరోయిన్ శ్రీదేవి నార్మల్ డ్రెస్సింగ్ లో రాగా సదా మాత్రం పెళ్లి కూతురు తరహాలో ఎంతో గ్రాండ్ గా రెడీ అయి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. సదా పెళ్లి కూతురులా రెడీ అయి రావడాన్ని చూసిన యాంకర్ ప్రదీప్ వెంటనే తనదైన స్టైల్లో సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మేడం, ఈ రోజు పెళ్లి కూతురు థీమ్ ఏమైనా ఉందా అంటూ ప్రదీప్ అడగడంతో సదా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నవ్వుతూ స్పందించిన సదా ఫ్లోలో నెక్స్ట్ వీక్ నా పెళ్లి ఇక్కడే అంటూ నోరు జారింది. సదా నోటి నుంచి ఆ మాట రావడంతో స్టేజ్ పై ఒక్కసారిగా నవ్వుల పువ్వులు పూశాయి. సదా మాటలకు యాంకర్ ప్రదీప్ షాక్ అవుతూ ఏంటి నిజంగానా అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. దాంతో అప్రమత్తమైన సదా తాను కేవలం ఫన్ కోసం జస్ట్ జోక్ వేశారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమోలోని సదా కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ వీక్ నా పెళ్లి అన్న డైలాగ్ ను పట్టుకుని నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సదా పెళ్లి త్వరలోనే జరగబోతోంది అంటూ సరదాగా విష్ చేస్తూ ఉండగా మరికొందరు ఇది కేవలం షో టీఆర్పీ కోసం చేసిన జస్ట్ ఫన్ మాత్రమే అంటూ అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా పెళ్లి, సింగిల్ లైఫ్ గురించి సదా చేసిన వ్యాఖ్యలు పలుమార్లు చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి బీబీ జోడీ వేదికగా ఆమె పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. మరి సదా నిజంగానే ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో లేక ఇలాగే తన సింగిల్ లైఫ్ ను హ్యాపీగా కొనసాగిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.